ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా పాత పౌరుష 46వ డివిజన్ గడేకట్టలో గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఊరి గ్రామ పెద్దలు అలాగే మహిళా సోదరీమణులందరూ కూడా ముందుగా సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి గారు, అలాగే కార్పొరేషన్ మేనేజర్ ఎల్వి సత్యనారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ జోష్ణ గారు, అలాగే వార్డ్ ఆఫీసర్ నరేష్ గారు, ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన గారు, అలాగే శరత్ గారు, నరసింహరావు గారు, దీంతో పాటు మాతో పాటు సహా పార్టీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రాశెట్టి ముత్తయ్య గారు, అలాగే రిటైర్డ్ ఏడీ వెంకటేశ్వరరావు గారు, రోషిత్ చౌదరి గారు, అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గత 99 రోజులుగా ప్రజలను అధికారుల దగ్గరికి చేరువ చేసి ప్రజలతో సమస్యలు తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంలో మనం ఆ ఫలాలు ఏదైతే ఉచిత రవాణా సౌకర్యం మహిళల కోసం ఏర్పాటు చేశారు, మహిళా సోదరీమణులందరూ కూడా తెలంగాణలో ఎక్కడైనా ఉచితంగా మీరు బస్సులో ప్రయాణించే సౌకర్యం మన రేవంత్ రెడ్డి గారు కల్పించారు. అలాగే 200 యూనిట్ల విద్యుత్ వాడకందారులకు కరెంటు ఫ్రీ. అలాగే గతంలో స్టోర్స్లో దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యాన్ని ఆ స్టోర్ యజమానికి మళ్ళీ అమ్మి 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్మి మళ్ళీ సన్న బియ్యం మనం కొనుక్కొని తినేది. అట్లాంటి ఇబ్బందులు లేకుండా సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లాగే మనకి ఇందిరమ్మ ఇల్లు, గతంలో ఇందిరమ్మ ఇల్లు 60,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ఒక్కొక్క పక్కా గృహానికి. అవే కాకుండా ఇప్పుడు రెండో ఫేజ్లో వచ్చే ప్రొసీడింగ్స్ వచ్చినాయేమో 30,000 పెంచింది. ఈసారి మళ్ళీ ఏవైతే గృహ లబ్ధిదారులు ఉంటారో వారికి 5 లక్షలతో పాటు ఆ ఇల్లు కట్టుకునే యజమాని జీత పంచాల కోసం 90 రోజులకు 300 రూపాయల చొప్పున రోజుకి 27,000 రూపాయలు అదనంగా మళ్ళీ ఇచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఇందిరమ్మ ఇల్లే కాదు, అట్లాగే రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపానుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత రేషన్ కార్డు ఇప్పుడు ఎవరైనా అర్హులు ఉంటే వారికి 2-3 రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అలాగే కొత్త పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గతంలో ఉన్న వాటిని ఇస్తూ మళ్ళీ కొత్త వాటికి కూడా అవకాశం కల్పించే ప్రయత్నాలు మళ్ళీ చేస్తూ ఉంది గవర్నమెంట్. రైతు
సోదరుల కోసం ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి ఫ్రీగా పెట్టుబడి సాయం చేస్తుంది ఎకరానికి రైతు భరోసా స్కీమ్ అంటే దాని ఆ విధంగా. అలాగే ప్రమాదవశాత్తు రైతు ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం, దాని ప్రీమియం కూడా గవర్నమెంటే కట్టుకొని వారికి ఆ బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అట్లాగే మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం. ముఖ్యంగా సర్వే అనే పథకం ఒకటి పెట్టారు. ఎస్ఐఆర్ సర్వే అంటే ఈ ఓట్ల నమోదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఓట్ల నమోదులో 2000